గోల్కొండ ఎత్తును మించిన చెత్త గుట్టనట. జవహర్ నగర్ డంప్ యార్డ్ అట గోల్కొండ కోటని మించిపోయిందట హైట్లో. అంత చెత్త వేసిరట. గోల్కొండ ఎత్తును మించిన చెత్త గుట్ట. ప్రపంచంలోనే 4వ అత్యంత కాలుష్యకారక స్థలంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అట. అంటే ఈ ప్రపంచంలోనే విశ్వంలోనే 4వ అత్యంత పొల్యూటెడ్ ఏరియా అట అది. ఇలా ఈ ఈ ఈ యొక్క దానివల్ల ఆ జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల రకరకాల ప్రమాదకరమైనటువంటి విషవాయువులు రిలీజ్ అవుతున్నాయట. గంటకు రిలీజ్ అవుతున్న మిథేన్ అనే వాయువు 5.9 టన్నులట. కార్బన్ డైఆక్సైడ్ కంటే 86 రెట్లు డేంజర్ అట ఇది. కార్బన్ డైఆక్సైడ్ అంటే మన వెహికల్స్ ద్వారా వచ్చేటువంటి పొగ, కంపెనీల ద్వారా వచ్చేటువంటి పొగ కంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ కంటే 86 రెట్లు డేంజర్ అట. గ్రౌండ్ వాటర్ దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్లో పూర్తిగా కలుషితం అయిపోయిందట. 10 కిలోమీటర్ల రేడియస్లో. నీటిలో టీడీఎస్ 4000 ఉంటుందట. 4000 ఉన్న టీడీఎస్ 4000 టీడీఎస్ టోటల్ డిజైర్డ్ సాల్ట్స్ ఏదో అంటారు దాన్ని. 4000 ఉన్న టీడీఎస్ ఉన్న నీళ్లు తాగితే కథమే ఇక బాడీ. ఎవరు చేసిరు ఇది? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పరిశోధనలో వెల్లడైన భయంకరమైన నిజాలు. రోజు యార్డుకు వస్తున్న చెత్త 8 నుంచి 10,000 టన్నులట. లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యంతో సమానమట ఈ కాలుష్యం. దాని పక్కనే ఇండ్లు, దాని పక్కనే అపార్ట్మెంట్లు, ఎంత భయంకరమైన వాసన పీలుస్తూ ఈ ప్రజలు బతుకుతున్నారు. 10 కిలోమీటర్స్ రేడియస్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇక గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది, గాలి పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డంప్ యార్డ్ చుట్టూ ఉన్నటువంటి పిల్లలు కనీసం స్కూళ్ళకు కూడా కొన్ని లక్షల మంది వెళ్ళట్లేదని రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. మిథేన్ అంటే ఎంత డేంజర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే మిథేన్ వాయువు సుమారు 86 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్లో 45% కంటే ఎక్కువ వాటా ఈ మిథేన్దే అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం చెరువులు కలుషితం, అన్ని కలుషితమే. ఈ నీటిని వాడిన కొందరి కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి. ఇక్కడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 2023 ఏప్రిల్ 15వ తేదీన 251 కోట్లతో 2000 KLD సామర్థ్యం గల లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ వల్ల విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని పలు స్టడీ రిపోర్ట్లు వెల్లడించినాయి. ప్లాంట్ నుంచి వచ్చే లీచెట్తో చుట్టుపక్కల చెరువులు పూర్తిగా కలుషితమైనవి, దుర్గంధం వెదజల్లుతోంది. దమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లోని కాలనీలో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే నీటితో వాటర్ పొల్యూషన్ కూడా అవుతున్నది. ఇక రోగాల గురించి మనం చెప్పక్కర్లేదు. ఇక దాదాపు 393 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంప్ యార్డ్ ఉన్నది. 1994 నుంచి చెత్త వేయడం స్టార్ట్ చేసిరు ఇక్కడ. ఆ 1994 నుంచి చెత్త వేస్తే 2026కి వచ్చారు గోల్కొండ కోటను మించిపోయింది. ప్రారంభంలో సిటీ నుంచి కేవలం 2500 నుంచి 3000 టన్నుల చెత్త మాత్రమే వచ్చేది. ప్రస్తుతం ఇప్పుడు 8000 టన్నుల నుంచి 10,000 టన్నుల చెత్త ఇక్కడికి వస్తున్నది. ఎంత ఘోరం చూడండి. దీనికి ప్రణాళిక ఏది, ఏం చేయాలన్న ఆలోచన ఏది?